రంగారెడ్డి జిల్లా కట్టాల్ మండలం కైలాసపురంలోని పత్రిజీ శక్తి స్థల్లో పత్రిజీ ధ్యాన మహాయాగం అద్భుతంగా కొనసాగుతోంది. రెండో రోజు నిర్వహించిన జ్ఞాన సభ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బీసీ బాలాజీ, నరేంద్ర ఆసూరి, రేవతి, కరిశివ, వల్లూరి శివరామకృష్ణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జన సాంగత్యం అనే అంశం గురించి విపులంగా చర్చించారు. ప్రతిరోజు ప్రదర్శిస్తున్న బ్రహ్మర్షి పత్రిజీ వీడియో సందేశాలు ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందిస్తున్నాయి. దీంతో పాటు పత్రిజీ ధ్యాన మహాయాగం ధ్యానులకు చక్కటి వినోదాన్ని పంచుతోంది. మరోవైపు రెండో రోజు నిర్వహించిన యోగా, వేద పఠనం, సంగీతనాథ ధ్యానం అందరినీ ఆకట్టుకున్నాయి. యోగా మాస్టర్ వెంకటేష్ బృందం తమ యోగాసనాలతో ధ్యానులకు యోగాపై చక్కటి అవగాహన కల్పించారు. పండిత్ సంజయ్ సింగ్ బృందం సంగీతనాథ ధ్యానం ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ అఖండ సామూహిక ధ్యానంలో పాల్గొన్న ధ్యానులు 3 గంటల పాటు శ్రద్ధగా ధ్యానం చేసి చక్కటి అనుభూతికి లోనయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన అనంతలక్ష్మి బృందం తమ గాన మాధుర్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక మనుషులందరినీ బుద్ధులుగా మార్చడమే పత్రిజీ లక్ష్యం అన్నారు పిరమిడ్ ధ్యానులు. ధ్యానంతో సాధించలేనిది ఏదీ లేదని చెప్పుకొచ్చారు. మనం ఏ కోర్సులకు వెళ్ళక్కర్లే, ఏ థెరపీలు చేసుకోక్కర్లే, హాయిగా ప్రకృతిలో ఉంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటే మనం నయం చేసుకోవచ్చు, మనం అర్థం చేసుకోవచ్చు, మనము ఆ తపస్థితికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఎక్కడికి వెళ్ళక్కర్లే, ప్రకృతి ఒడిలో ఉండి ధ్యానం చేస్తే చక్కగా ఉంటుంది, అదే పరమ ఔషధం అని అన్నారు ఆయన. సో ప్రకృతి ప్లస్ ధ్యానము ఈ రెండు కలిపితే ఇంకా మనకి తిరుగులేదు, ఇంకేం అవసరమే లేదు మనకి. కానీ పత్రసారకు అసలు లక్ష్యం ఏంటంటే నాకు అర్థమైనంత వరకు మనందరినీ కూడా బుద్ధులుగా చేద్దాం అనుకున్నాడు సార్. దాని ఒక బుద్ధుడు అయ్యాడు, మనలందరినీ కూడా బుద్ధులుగా తయారు చేద్దాం అనుకున్నాడు. ముఖ్యంగా ధ్యానం తర్వాత నేర్చుకున్న విషయం ఏంటంటే ప్రకృతిలో గడపడం. మూడో విషయం మౌనంగా ఉండడం. మన బుద్ధత్వాన్ని సాధించాలి అంటే తప్పనిసరిగా అంతర్గత ప్రయాణం చేసి సంపూర్ణ అంతర్మౌనం మనం పొందాల్సి ఉంటుంది.